వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రిమ్స్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామని మంగళవారం ఆసుపత్రి తనిఖీ చేసిన మంత్రి తొలుత ఓపీ విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ పథకంలో భాగంగా ఓపీలో రోగులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ట్యాబ్లను సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని, గైనిక్ విభాగాన్ని సందర్శించారు. ఎన్పీసీఎల్ సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షల రూపాయలు విలువైన లాప్రోస్కోపిక్, హిస్టరోస్కోపిక్ పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పరికరంతో గర్భసంచి లోపల సమస్యలు గుర్తించడానికి చికిత్స అందించడం సులువవుతుందని వైద్యులు ఈ సందర్భంగా వివరించారు. 40 లక్షల పరికరాలతో పాటు ఎన్పీసీఎల్ నుండి 1 కోటి, బోయింగ్ నుండి 43 లక్షల వరకు సిఎస్ఆర్ నిధులు రావడంతో కృషి చేసిన మంత్రితో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. తనిఖీ అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, నర్సంపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేపట్టే అన్ని నియామకాల విషయంతో రోస్టర్ విధానాన్ని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పారదర్శకంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఓపీలో సీనియర్ వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని, అన్ని విభాగాల్లో వైద్యులు షిఫ్ట్ పద్ధతిలో కేటాయిస్తూ రోస్టర్ను ప్రదర్శించాలని తెలియజేశారు. సర్జరీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆసుపత్రులు లిఫ్ట్ పనిచేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, వైద్యం కోసం వచ్చే రోగులను మెట్లు ఎక్కించడం తగదని, తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ విభాగం అధిపతి తమ విభాగంలో పడకల సంఖ్యను పెంచాల్సిందిగా కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ శానిటైజేషన్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రామకృష్ణ, పలు శాఖల విభాగాధిపతులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య బస్సు యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుకొని అనంతపురం జిల్లా హిందూపురం వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య బస్సు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి రావడానికి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాలలో తిరిగి మాయమాటలు చెప్పి అధికారం చేపట్టారని అన్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం టు హిందూపురం బస్సు యాత్ర నిర్వహించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 13వ తేదీన డీజీపీ గారికి పర్మిషన్ పెట్టడం జరిగింది. 13వ తేదీ డీజీపీ గారు లేరండి, ప్రధాని నరేంద్ర మోడీ గారి సెక్యూరిటీలో ఉన్నారు, వస్తారు, మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 4 రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వడం చెప్పని మళ్ళీ 18వ తేదీ వెళ్ళి ఏఐఎస్ఎఫ్గా కోరినా కూడా ఇస్తామని చెప్పని నిన్న రాత్రి 10:30 గంటలకు మేము పర్మిషన్ ఇవ్వడం చెప్పడం జరిగింది. ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖచ్చితంగా విద్యార్థులకు వెళ్ళిద్ది, మీరు చేసిన కుట్రలను ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని విద్యార్థులు వివరిస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. మర్చిపోయి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు కళాశాలలోకి రావద్దు, విద్యాసంస్థలోకి రావద్దు, విద్యార్థులతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియంత్రపూరితమైనటువంటి మాట్లాడుతా ఉన్నారు. విద్యార్థుల సమస్యలకే విద్యార్థి సంఘ నాయకులు ఆయా విశ్వవిద్యాలయాలకు వెళ్తే విద్యార్థులతో మాట్లాడొద్దని, విద్యాలయాలకు రావద్దని, నియంత్రణ మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, తక్షణమే ఆ నిధులు మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ తరపున విద్యాశాఖ మంత్రికి, ఉప ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు. నారా లోకేష్ గారు తాను అధికారంలో రాకముందు గొప్పగా యువగలం పాదయాత్ర నిర్వహించి మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తాం, ప్రతి ఒక్క డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసుకొని చేతిలో సర్టిఫికేట్లు లేక పార్ట్ టైం డ్యూటీ చేసే పేద వర్గాల విద్యార్థులకి వారి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి నాదని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు కనీసం సగం అంటే సగం రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. దాదాపు రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయలు
పెండింగ్ రియంబర్స్మెంట్లు ఉన్నాయి. ఒక పక్క కాలేజ్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల్ని పూర్తిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మాకు సంబంధం లేదు, డబ్బులు మీరు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని చెప్పండి, సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు అని చెప్పని. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా పాల్పడతా ఉన్నారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక. కాబట్టి ఏఐఎస్ఎఫ్ బస్ యాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేయాలి. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఇవాళ కార్పొరేట్లు పేద ప్రజలను పేద విద్యార్థులను ఉద్ధరిస్తారని చెప్పి నువ్వు పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నావు. నీకు చేతనైతే గీతం కళాశాలలో పీపీ విధానం ద్వారా మా యొక్క గిరిజన బిడ్డల్ని, మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విజ్ఞానంలో చేర్పించు, కేఎల్ యూనివర్సిటీలో సీట్లు కేటాయించు, లేకపోతే గీతం యూనివర్సిటీలో కేటాయించు. అటు తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను మా యొక్క జన సంపదను నువ్వు పీపీపీ విధానం ద్వారా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 100, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలకు ఎంత మేరకు నిధులు కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల అక్కసు చూపిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నర్సనపేట పట్టణంలో సంతతోట దగ్గర ఉన్న గోరువాణి చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని పట్టణ తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారు. నర్సనపేట పట్టణంలోని సంతతోట దగ్గర ఉన్న గోరువాణి చెరువును పట్టణ తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ చెరువు అభివృద్ధికి శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చెరువును పరిరక్షించే బాధ్యత పట్టణ పౌరులందరూ తీసుకోవాలని బక్కు అర్చన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణకి కృష్ణనాయుడు, మాజీ సర్పంచ్లు గొద్దు చిట్టిబాబు, ఉన్న రాజశ్రీ, ఉప సర్పంచ్ దాసుపల కృష్ణబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరపు రామారావు, నేతింటి విశ్వేశ్వరరావు, బోయిన సతీష్, చలపాక మల్లి, బోయిన నరసింహమూర్తి, బొగ్గు రవి, మొయ్య హరి తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీ సంపత్ సాయి కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నర్సనపేట పట్టణ పోలీసులు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నర్సనపేట పోలీస్ స్టేషన్లో బుధవారం శ్రీ సంపత్ సాయి కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఉండే ఆఫీసర్లు వారి యొక్క విధులు, పిహెచ్ఎఫ్ సెట్లో మాట్లాడటం, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, కోర్టు విధులు, రిసెప్షన్ పనితీరు, ఈకాప్స్ కంప్యూటర్ ఆపరేటర్ పనితీరు, లాకప్ రూమ్, ఫిర్యాదులు ఇచ్చేటప్పుడు గౌరవించే పద్ధతులు అన్ని విషయాలను పోలీసులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ ప్రమీలాదేవి, ఎస్ఐ శేఖరరావు, ఏఎస్ఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను ప్రజలకు సంతృప్తి చెందేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు. అధికారులు సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వినతులు సమర్పిస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు పదే ఆర్జీలు సమర్పించే అవసరం లేకుండా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అనేక సమస్యలు పేరుకుపోయి ఇప్పుడు వాటి పరిష్కారం కోసం ప్రజలు పోటెత్తుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. 5 ఏళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వస్తున్న విజ్ఞాపనలు చూస్తే అర్థమవుతుందని, తమ బాధలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ చైర్మన్ వేలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదల విద్యకు అడ్డుపడే వారిని ప్రజలే నిలువరించాలని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నర్సనపేట మాజీ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాతపట్నం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రెడ్డి సంధితో కలిసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శక్తివంతంగా తిప్పికొట్టాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరజాడ, ముక్తాపురం, జరిభద్ర, భరణికోట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో ఉధృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల కోసం కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీ దోపిడీకి అప్పగించాలని చూస్తున్నారని, ఇది కేవలం కళాశాలల ప్రైవేటీకరణ కాదు, పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే కళను చంపేయడమని ఎద్దేవా చేశారు. పేదల వైద్యానికి అన్యాయం చేయడమని దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు మనం చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఈ కోటి సంతకాలే ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక కావాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలో జగనన్న సంక్షేమ పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు ఈ ఉద్యమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని ప్రశంసించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ప్రతి కార్యకర్త మరింత నిబద్ధతతో పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెలిపుట్టి మండలంలోని ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సోంపేటలో కొందరి ఆకతాయిల వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట చలపతి వీధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీపావళి కావడంతో గుర్తు తెలియని ఆకతాయిలు మందుగుండును కాల్చి చెప్పుల గోదాంపై విసిరారు. గోదాంలో ఉన్న ప్లాస్టిక్, రబ్బరు చెప్పులు అంటుకోవడంతో భారీగా అగ్ని మంటలు వ్యాపించాయి. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి మంటలను ఆర్పివేశారు. పక్కనే ఉన్న వేరే గోదాములకు మంటలు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.